మనకి ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే మనం పంట పొలాలు ఎలా పండిస్తాం, పండిస్తే ఒక అర ఎకరం లేదంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అలా పండిస్తూ ఉంటాం కదా. కానీ మనకి అమెరికాలో చూసుకున్నాం అనుకోండి, ఇక ఒకేసారి 100 ఎకరాలు అలా వేస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు నువ్వు ఒక 10 ఎకరాలు కొన్నావు అనుకో, సో అక్కడ నీకు రైతులు దొరుకుతారా అంటే రైతులు దొరకరు. దాని తర్వాత నీకు కూలికి చేయడానికైనా ఎవరు కూడా ఉండరు. సో మేజర్గా అక్కడ దేని మీద డిపెండ్ అవుతారంటే మిషనరీస్, వీటి మీదే వాటితోనే ఎక్కువ వ్యవసాయం చేపిస్తూ ఉంటారు. సో మరి వాటి కోసం అని చెప్పేసి నువ్వు ఒక 10 ఎకరాలు కొన్నావు అనుకో, దాన్ని లీజ్కి ఇచ్చేస్తావు. ఇది కొన్ని కంపెనీస్కి, ఇప్పుడు చైనా కంపెనీ సంథింగ్ వేరే వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి నువ్వు లీజ్కి ఇచ్చేస్తావు, ఇవి పండించేసేయండి అని చెప్పేసి. అయితే మరి వాళ్ళు పండించేసి అక్కడ వచ్చే గ్రెయిన్స్ అన్నిటి మీద కూడా వాళ్ళ ఆధిపత్యం ఉండేది కదా, వాళ్ళు పండిస్తారు కాబట్టి వాళ్ళ ఆధిపత్యం. సో కాబట్టి ఈసారి నుంచి అలా జరగకూడదు, మన ఫార్మ్స్ అన్నీ కూడా మనమే లాగేసుకొని ఇక నుంచి ఆ చైనా కంపెనీలు కానీ వేరే కంపెనీలు కానీ ఏవి కూడా మన మీద ఆధిపత్యం చూపించకుండా, వాళ్ళు ఇక్కడ లీజు తీసుకోకుండా కొనుగోలు చేయకుండా మనం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ అయితే చూస్తూ ఉందన్నమాట.